మీ అన్నగా చెప్తున్నా నేను. అంబేద్కర్ అభిప్రాయం మొదటి నుంచి నిర్దిష్టంగా ఉన్నది. అంబేద్కర్ అభిప్రాయం మొదటి, ఆయన హిందూ దళితుడుగానే పాల్గొన్నాడు ప్రతి చోట. ఆయన ఎన్నికలు నిలబడ్డా హిందూ దళితుడుగా నిలబడ్డాడు. రిజర్వేషన్ సీట్ల నుండి ఆయన ఎక్కడైనా హిందూగానే ఉన్నాడు. ఆయన బౌద్ధ మతం తీసుకున్నది ఎప్పుడు? అక్టోబర్ 14, 1956లో. ఆ తర్వాత 2 నెలలు కూడా తర్వాతనే చనిపోయిండు. అంటే అంతకుముందు బౌద్ధ మతం తీసుకోవడానికంటే ముందు, అంటే చనిపోవడానికి 2 నెలల ముందు కూడా ఈయన హిందువే కదా. అంబేద్కర్ హిందువునేగా, అఫీషియల్ గా హిందువునే కదా. ఎస్సీ రిజర్వేషన్ లో హిందూ దళితుడుగానే చేశాడు. ఎస్సీ నియోజకవర్గంలో హిందూ దళితుడు కాకపోతే అప్పటికి బౌద్ధ మతంలో ఉన్నోళ్ళకు కూడా ఎస్సీ హోదా లేదు కదా. సిక్కు మతం ఉన్నోళ్ళకి ఎస్సీ హోదా లేదు కదా. అంబేద్కర్ పోటీ చేసే నాటికి ఒక దళితులకు, హిందూ దళితులకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉన్నది కదా. మరి హిందూ దళితుడుగా ఆయన అభిప్రాయం చెప్పిండు కదా. మతం మారినంత మాత్రాన కుల వ్యవస్థకు సంబంధించిన అవమానాలు దళితులకు తగ్గవు. ఆయన 2 చోట్ల చెప్పాడు. చెప్పేశాడు. అంబేద్కర్ అభిప్రాయాలు చాలా స్పష్టంగా కనిపించినాయి. లోధియన్ కమిటీ పరిణామాలే కమ్యూనల్ అవార్డు వచ్చింది. ఆ లోధియన్ కమిటీ ముందు ఈయన వాదన చేశాడు. ఆ వాదన ఒకసారి వినిపిస్తా చూడండి. హిందూ మతం నుండి క్రైస్తవంలోకి మారిన వాళ్లకు గుర్తింపు రావచ్చునో రాదో, కానీ సమాజం అతన్ని చూసే చూపులో మాత్రం మార్పు రాదు. గ్రామాల్లో దళిత క్రైస్తవులు ఇప్పటికీ అస్పృశ్యులుగానే పరిగణించబడుతున్నారు. వారికి విడిగా శ్మశానాలు ఉంటాయి. ఇది ఎప్పటి మాట? 1932 కంటే ముందు మాట, కమ్యూనల్ అవార్డు కంటే ముందు మాట. అయితే అప్పుడు కూడా ఇట్లాంటి ఉన్నత వర్గాల క్రైస్తవ లీడర్లు మాకు అవసరం లేదన్నప్పుడు ఆయన డీసెంట్ నోట్ రాస్తాడు. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు అని. మీ అభిప్రాయంతో ఏకీభవించట్లేదని చెప్పి లోధియన్ కమిటీ ముందు ఆయన డీసెంట్ నోట్ రాసి ఏమంటాడంటే, అస్పృశ్యతను కేవలం హిందూ మతానికి పరిమితం చేయకూడదు. అస్పృశ్యత వల్లే కలిగే సామాజిక వైకల్యం, సోషల్ డిజాబిలిటీ ఏ మతంలో ఉన్న వారికైనా వర్తిస్తుంది. కేవలం క్రైస్తవులనే ముద్ర వేసి వాళ్ళని అణగారిన వర్గాల జాబితా నుండి తొలగించడం అన్యాయము. వాళ్ళను అణగారిన వర్గాల జాబితా నుండి తొలగించడం అనేది అన్యాయము. ఇది ఎప్పుడు రాశాడు? ఆర్డర్ రాకముందే రాశాడు. 1950 ఆర్డర్. కానీ ఇది కమ్యూనల్ అవార్డు కంటే ముందు ఆయన డీసెంట్ నోట్ కూడా రాశాడు. దళితులు మతం మార్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు చేస్తామని మాట్లాడడం అనేది అది న్యాయం కాదు, అది మంచిది కాదని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. రాజ్యాంగ సభలో కూడా మాట్లాడాడు. దళితులు ఏ మతం పుచ్చుకున్నా వాళ్ళు దళితులుగానే పరిగణించబడుతున్నారు. దానికి కారణం ఈ దేశ కుల వ్యవస్థ డామినేట్ చేస్తున్నది. ఈ దేశ కుల వ్యవస్థ ముందు మత విశ్వాసాలు కూడా వెనుకబడిపోతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ దేశ కుల వ్యవస్థ ముందు మత విశ్వాసాలు కూడా వెనుకబడిపోతున్నాయి. మత విశ్వాసాల కంటే కుల వ్యవస్థకు ఉండబడే దాని మీదనే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి దళితులు ఏ మతం పుచ్చుకున్న వాళ్ళు దళితులుగానే ఉంటారని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. అంతేకాకుండా మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను. షోలాపూర్ సభలో ఎప్పుడు పెట్టినంటే 1937లో పెట్టిండు. మతం మారడం వల్ల ఆత్మగౌరవం వస్తుందని ఆశించి చివరికి అటు ఆత్మగౌరవం దక్కక ఇటు లౌకికవాద రిజర్వేషన్ కోల్పోయి దళిత క్రైస్తవులు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారని ఆయన అభివర్ణించారు. ఇటు హక్కులు పోయినాయి, ఇటు గౌరవం పోయింది. హక్కులు పోయినాయి, అటు గౌరవం పోయింది. దళిత క్రైస్తవులు అయినంత మాత్రాన ఉన్నత వర్గాల క్రైస్తవులో పెట్టే సమాధుల కాడ వీళ్ళని పెడతారా? గౌరవం లేదు. అందులో మారిండని చెప్పి హక్కులు పోయినాయి. రెండిటికి చెడిపోయిండ్రు అని చెప్పి, రెండిటికి నష్టపోయిందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడిండు. అంబేద్కర్ అభిప్రాయం మొదటి నుంచి నిర్దిష్టంగా ఉన్నది. ఆయన హిందూ దళితుడుగానే పాల్గొన్నాడు ప్రతి చోట. ఆయన ఎన్నికలు నిలబడ్డా హిందూ దళితుడుగా నిలబడ్డాడు. రిజర్వేషన్ సీట్ల నుండి ఆయన ఎక్కడైనా హిందూగానే ఉన్నాడు. ఆయన బౌద్ధ మతం తీసుకున్నది ఎప్పుడు? అక్టోబర్ 14, 1956లో. ఆ తర్వాత 2 నెలలు కూడా తర్వాతనే చనిపోయిండు. అంటే అంతకుముందు బౌద్ధ మతం తీసుకోవడానికంటే ముందు,
అంటే చనిపోవడానికి 2 నెలల ముందు కూడా ఈయన హిందువే కదా, అంబేద్కర్ హిందువునేగా, అఫీషియల్ గా హిందువునే కదా. ఎస్సీ రిజర్వేషన్ లో హిందూ దళితుడుగానే చేశాడు. ఎస్సీ నియోజకవర్గంలో హిందూ దళితుడు కాకపోతే అప్పటికి బౌద్ధ మతంలో ఉన్నోళ్ళకు కూడా ఎస్సీ హోదా లేదు కదా, సిక్కు మతం ఉన్నోళ్ళకి ఎస్సీ హోదా లేదు కదా. అంబేద్కర్ పోటీ చేసే నాటికి ఒక దళితులకు, హిందూ దళితులకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉన్నది కదా. మరి హిందూ దళితుడుగా ఆయన అభిప్రాయం చెప్పిండు కదా, మతం మారినంత మాత్రాన కుల వ్యవస్థకు సంబంధించిన అవమానాలు దళితులకు తగ్గవు. ఆయన 2 చోట్ల చెప్పాడు, చెప్పేశాడు. అంబేద్కర్ అభిప్రాయాలు చాలా స్పష్టంగా కనిపించినాయి. లోధియన్ కమిటీ పరిణామాలే కమ్యూనల్ అవార్డు వచ్చింది. ఆ లోధియన్ కమిటీ ముందు ఈయన వాదన చేశాడు. ఆ వాదన ఒకసారి వినిపిస్తా చూడండి. హిందూ మతం నుండి క్రైస్తవంలోకి మారిన వాళ్లకు గుర్తింపు రావచ్చునో రాదో, కానీ సమాజం అతన్ని చూసే చూపులో మాత్రం మార్పు రాదు. గ్రామాల్లో దళిత క్రైస్తవులు ఇప్పటికీ అస్పృశ్యులుగానే పరిగణించబడుతున్నారు. వారికి విడిగా శ్మశానాలు ఉంటాయి. ఇది ఎప్పటి మాట? 1932 కంటే ముందు మాట, కమ్యూనల్ అవార్డు కంటే ముందు మాట. అయితే అప్పుడు కూడా ఇట్లాంటి ఉన్నత వర్గాల క్రైస్తవ లీడర్లు మాకు అవసరం లేదన్నప్పుడు ఆయన డీసెంట్ నోట్ రాస్తాడు. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు అని, అని చెప్పి లోధియన్ కమిటీ ముందు ఆయన డీసెంట్ నోట్ రాసి ఏమంటాడంటే, అస్పృశ్యతను కేవలం హిందూ మతానికి పరిమితం చేయకూడదు. అస్పృశ్యత వల్లే కలిగే సామాజిక వైకల్యం, సోషల్ డిజాబిలిటీ ఏ మతంలో ఉన్న వారికైనా వర్తిస్తుంది. కేవలం క్రైస్తవులనే ముద్ర వేసి వాళ్ళని అణగారిన వర్గాల జాబితా నుండి తొలగించడం అన్యాయము. వాళ్ళను అణగారిన వర్గాల జాబితా నుండి తొలగించడం అనేది అన్యాయము. ఇది ఎప్పుడు రాశాడు? ఆర్డర్ రాకముందే రాశాడు. 1950 ఆర్డర్. కానీ ఇది కమ్యూనల్ అవార్డు కంటే ముందు ఆయన డీసెంట్ నోట్ కూడా రాశాడు. దళితులు మతం మార్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు చేస్తామని మాట్లాడడం అనేది అది న్యాయం కాదు, అది మంచిది కాదని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. రాజ్యాంగ సభలో కూడా మాట్లాడాడు. దళితులు ఏ మతం పుచ్చుకున్నా వాళ్ళు దళితులుగానే పరిగణించబడుతున్నారు. దానికి కారణం ఈ దేశ కుల వ్యవస్థ డామినేట్ చేస్తున్నది. ఈ దేశ కుల వ్యవస్థ ముందు మత విశ్వాసాలు కూడా వెనుకబడిపోతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ దేశ కుల వ్యవస్థ ముందు మత విశ్వాసాలు కూడా వెనుకబడిపోతున్నాయి. మత విశ్వాసాల కంటే కుల వ్యవస్థకు ఉండబడే దాని మీదనే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి దళితులు ఏ మతం పుచ్చుకున్నా వాళ్ళు దళితులుగానే ఉంటారని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. అంతేకాకుండా మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను. షోలాపూర్ సభలో ఎప్పుడు పెట్టినంటే 1937లో పెట్టిండు. మతం మారడం వల్ల ఆత్మగౌరవం వస్తుందని ఆశించి చివరికి అటు ఆత్మగౌరవం దక్కక ఇటు లౌకికవాద రిజర్వేషన్ కోల్పోయి దళిత క్రైస్తవులు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారని ఆయన అభివర్ణించారు. ఇటు హక్కులు పోయినాయి, ఇటు గౌరవం పోయింది. దళిత క్రైస్తవులు అయినంత మాత్రాన ఉన్నత వర్గాల క్రైస్తవులో పెట్టే సమాధుల కాడ వీళ్ళని పెడతారా? గౌరవం లేదు, అందులో మారిందని చెప్పి హక్కులు పోయినాయి. రెండిటికి చెడిపోయినరు అని చెప్పి, రెండిటికి నష్టపోయిందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడిండు.